హాయ్ అండి. నేను చూపించేది వాటర్ స్ప్లాష్ గార్డ్ అంటారనమాట. ఇది ఏంటో పేరు విచిత్రంగా ఉందనుకుంటున్నారా? విచిత్రంగా ఉందండి. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదనమాట. అదైతే యాక్చువల్లీ ఆహ్, ఏంటి సింక్ సిలికాన్ వాటర్ ఫ్లాష్ గార్డ్ అని ఏదో అంటారనమాట దీన్ని. ఇది చూసారు కదా ఎలా ఉందో. ఏమంటారు, అక్టోపస్‌కి ఉంటాయి కదా వెనకాల అలా ఉన్నాయన్నమాట. ఇలాగ చక్కగా ఇదేంటంటే ఇలా పడితే అతుక్కుపోద్దనమాట కింద. యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందుకనమాట. ఇలా పెట్టేసి నాకు వంట చేసేటప్పుడు మాకు కౌంటర్ టాప్ చాలా చిన్నదనమాట. కూరగాయలు కట్ చేసేటప్పుడు గానీ, వంట చేసేటప్పుడు గానీ, ఎప్పుడైనా వాటర్ అటు వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఉండడానికి ఉంటదని ఇలా పెట్టడానికి తీసుకున్నాను. ఇది ప్రోడక్ట్ చాలా బాగుందండి. క్వాలిటీ సిలికాన్ అనమాట. అసలు ఆలోచించక్కర్లేదు, తీసేసుకోవచ్చనమాట. యూజ్ అవుతది అని అనుకుంటే. ఇప్పుడు దీన్ని ఇలా పెడుతున్నాం కదా! ఇలా పెడితే మనం ఒకవేళ గిన్నెలు కడిగిన నీళ్ళు గానీ, అవి గానీ, ఇవి గానీ ఎక్కువగా నేను సింక్ దగ్గర కడగను. బట్ అయినా కూడా ఎప్పుడైనా పిల్లోడు ఉన్నాడు కదా! వాడు ఏదో ఒకసారి ట్యాప్ తిప్పుతా ఉంటాడు. నీళ్ళు చిమ్ముతాయని భయమేసి ఇది పెట్టాను. యాక్చువల్లీ నేను పెట్టింది ఇక్కడ కోసం కాదనమాట. నేను ఎదర పెట్టాలనుకుంటున్నానండి దీన్ని. గిన్నెలు కడిగేటప్పుడు కొంచెం నీళ్ళు చెదిరి డ్రెస్ మీద పడడం అలా అవుతది. అలా అవ్వకుండా ఉండడం కోసం నా కంఫర్ట్ కోసమని ఎదరకని తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది అందుకే అనమాట. పార్టిషన్ కూడా అందుకే అనమాట. ఎంత స్టిఫ్‌గా ఉందో చూసారా? చాలా స్టిఫ్‌గా ఉందండి. రాలేదనమాట. అతుక్కుని రాలేదు. గట్టిగా లాగితే వచ్చిందనమాట. సో, ఇదైతే ఇలా ఉంది. చూడండి ఎంత గట్టిగా లాగితే వచ్చిందో. ఇక్కడ నాకు బేస్ సరిగ్గా లేక ఇక్కడ కొంచెం అటు ఇటుగా అతుక్కుందండి. బేస్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయ్యేది దీనికి. సో, నేను అందుకోసం తీసుకున్నా. పర్ఫెక్ట్‌గా ఉంటదన్నట్టుగా నాకు ఇక్కడ సరిగ్గా బేస్ పర్ఫెక్ట్‌గా ఉండుంటే బాగుండేది. ఐ హోప్ ఇదైతే ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి. సిలికాన్‌ది చాలా క్వాలిటీ బాగుందండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ ప్రోడక్ట్ తీసుకోండి. సో, ఇప్పుడు మళ్ళీ నేను చూపించే ప్రోడక్ట్ చూసారా? ఇదనమాట. నేను ఇలాంటివి కూడా ఉంటాయని నాకు కూడా తెలీదనమాట. నేను కూడా సెర్చ్ చేస్తుంటే చూసాను. ఇవేంటి అంటే వీల్స్ కింద మనం వీల్స్ కింద వాడొచ్చనమాట ఈటిలిని. ఎలా అంటే మన కా సిస్టమ్ టేబుల్‌కి లేదంటే ఏదైనా టేబుల్స్‌కి బరువుగా ఉన్న నేను తీసుకున్న ప్రోడక్ట్‌లో ఇది కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చండి. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నానండి అందరికీని. షేర్ చేస్తాను. దీని గురించి చెప్తాను వినండి. ఇది రీజనబుల్ ప్రైస్‌లో ఉందండి. 4 రేటింగ్ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఒకటేంటంటే ఇది చాలా కొంతమంది టేబుల్స్ ఉంటాయి కదండీ! కొంచెం బరువుగా ఉన్న టేబుల్స్ వాటిని మూవ్ చేయడం కష్టం కదా! వాటి కింద 4 వైపులా చక్కల కాళ్ళ కింద పెట్టేసామనుకోండి ఈజీగా మూవ్ చేసేయొచ్చనమాట. ఎంత అంటే మా బాబు కూడా కదిపేంత ఈజీగా మూవ్ అయిపోతుందండి. ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందో చూసారా? ఇదైతే మాత్రం నేను మా రూమ్‌లో అవతల రూమ్‌లో ఒక టేబుల్ ఉందనమాట. ఆ టేబుల్ కోసం తీసుకున్నాననమాట. సో, ఆ టేబుల్‌ని అటు ఇటు జరపడం కొంచెం ఈజీగా ఉంటదన్నట్టుగా తీసుకున్నాననమాట. 4 వస్తాయండి ప్యాకెట్‌కొచ్చేసి మొత్తం మనకి 8 ఇస్తాడనమాట. 8కి కూడా 8 స్టిక్కర్స్ ఇస్తాడు. అవి తీసి మొత్తం కింద టేబుల్ కింద ఇలా 4 వైపులా 4 అతికిచ్చేసామంటే ఈజీగా మూవ్ అవుతదనమాట. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. తుడిచేటప్పుడు ఈజీగా మూవ్ అయిపోద్దనమాట అటు ఇటుని. సో, ఇది బాగుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఇవి 3 వచ్చినాయి కదా! అందులో బౌల్స్. ఒకటి కూడా వచ్చేదుందనమాట. అలాగే 4 వచ్చేదుంది, 3 వచ్చేదుంది కూడా ఉందనమాట. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. కావాలనుకుంటే మనకి ఏది యూజ్ అవుతుంది అనుకునేది తీసుకోవచ్చనమాట. ఇదైతే 4 రేటింగ్ ఉందండి. రీజనబుల్ ప్రైస్‌లో వస్తుంది. దీని రేటింగ్ కూడా చాలా బాగుందనమాట. రివ్యూస్ కూడా చాలా వచ్చినాయండి. సో, ఈ ప్రోడక్ట్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి. మన పోస్ట్‌లో పోస్ట్ చేస్తాను. లేదంటే మన ఆహ్, అదే పోస్ట్‌లో వస్తాయండి లింక్స్. క్లిక్ చేశారంటే మీ ప్రోడక్ట్స్ దగ్గరికెళ్ళి తీసుకోవచ్చు. అలాగే మన ఇన్‌స్టా ఫ్యామిలీ అయితే కనుక కామెంట్ అని లింక్ చేసేయండి. ఓకేనా? యూజ్‌ఫుల్ అవుతుంది, తీసుకోవచ్చు.